రీయూజ్డ్ కంటెంట్ అని అసలు ఎందుకు పడుతుంది అని అడుగుతున్నారు. అందులో ఒక 5 అయితే ఉంటాయండి. ఒక్కొక్కటి చెప్తాను. అలా చేయకండి. మీకు రీయూజ్డ్ కంటెంట్ అని అస్సలు పడదు. ఫస్ట్ వన్ వచ్చేసి లాంగ్ వీడియోస్‌కి మీరు అంటే యాప్ వాడుతూ ఉంటారు. ఎడిటింగ్ యాప్ అయితే వాడుతూ ఉంటారు. ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి మ్యూజిక్ అయితే ఇస్తారు. ఆ మ్యూజిక్ వాడి అంటే లాంగ్ వీడియోకి మనం వాయిస్ ఇవ్వకుండా ఆ సాంగ్ పెట్టి డైరెక్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. అలా చేసినా మనకి ఆహ్, రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా! షార్ట్ వీడియోస్ మనము బయట సాంగ్ పెట్టి అప్లోడ్ చేస్తూ ఉంటామనమాట. అలా పెట్టినా మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. అది పక్కన వాళ్ళ వీడియో కదా! అలా కూడా రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. ఇంకా ఒకే వీడియోని 2 సార్లు లేదా 3 సార్లు అప్లోడ్ చేసినా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ అని కూడా పడుతుంది. షార్ట్ వీడియోకి యూట్యూబ్ వాడు మనకి మ్యూజిక్ అయితే ఇస్తాడు. ఆ మ్యూజిక్ వాడిన మనకి కొన్ని సార్లు రీయూజ్డ్ కంటెంట్ అని కూడా పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ మ్యూజిక్ వాడడం వల్ల మనీ అనేది ఇప్పుడు ఒక వీడియోకి మనకి ఒక 10,000 వచ్చింది అంటే అందులో 5,000 వాళ్ళకి, 5,000 మనకి వస్తుందనమాట. షార్ట్ వీడియోస్‌లో మ్యూజిక్ వాడతాం కదా! వాటికనమాట. ఇంకా పక్కన వెబ్‌సైట్స్ ఉంటాయి గదా! పక్కన వెబ్‌సైట్స్ నుంచి కూడా మనము వీడియో తెచ్చి మన ఛానల్‌లో డైరెక్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. లేకపోతే కొన్నిసార్లు యూట్యూబ్ షార్ట్స్‌లో మ్యూజిక్ పెట్టి అప్లోడ్ చేస్తూ ఉంటామనమాట. అలా చేసినా కూడా మనకి రీయూజ్డ్ కంటెంట్ అని పడుతుంది. ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి. మీ ఓన్ వీడియోసే తీయండి. ఓన్ వీడియోస్ తీసి మీ వాయిస్ ఇచ్చి మీరు అప్లోడ్ చేశారంటే మీరు ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా మీకు ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ అని పడదు. ఛానల్ అనేది మానిటైజేషన్ అప్పుడు ఇట్లాంటి రిస్క్ ఏమీ ఉండదనమాట. డైరెక్ట్ మీరు మానిటైజేషన్‌కి వెళ్ళిపోయి $100 అయితే కంప్లీట్ చేసి మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటా. మీరు లైక్ చేశారంటే ఇలాంటి తప్పులు ఇంకెవరు చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. సరేనా? బాయ్ బాయ్. హాయ్ గైస్, ఛానల్ మానిటైజేషన్కి అయితే అప్లై చేశాను. చాలా సంతోషంగా అనిపించింది. మా బాబు పుట్టినరోజే నాకు ఛానల్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా ఛానల్ అనేది మానిటైజేషన్ కంప్లీట్ కావడానికి మనకైతే ఫస్ట్ వచ్చేసి ఒక 500 సబ్స్క్రైబర్స్, 3,000 వాచింగ్ అవర్స్, అలాగే 30 lakhs వ్యూస్ అయితే రావాలి. నాకు వాచింగ్ అవర్స్ అనేది రాలేదు. ఎందుకంటే నేను లాంగ్ వీడియోస్ అనేది చేయలేదు. నేను ఇప్పుడు వచ్చేసి వ్యూవర్స్ అలాగే సబ్స్క్రైబర్స్ రెండిటి మీద నేనైతే ఛానల్ అనేది మానిటైజేషన్ అప్లై చేశాను. నాకు 2 వెరిఫికేషన్స్ అయిపోయాయి. థర్డ్ వెరిఫికేషన్‌లో నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు నాకు ఈమెయిల్ రాగానే నేనైతే చాలా బాధపడ్డాను. మెసేజ్ అయితే ఓపెన్ చేసి చూశానండి. అందులో ఏమొచ్చిందంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది. అంటే మీరు పక్కన వాళ్ళ వెబ్‌సైట్స్ నుంచి వీడియోస్ తెచ్చి యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశారు. అలా అప్లోడ్ చేయకూడదు. మీరు మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు అని ఇంకా కొన్ని చూపించాలన్నమాట. ఇంకా దాంకా వాళ్ళు ఏం చేయమన్నారంటే మీ ఛానల్ ఒకసారి చూసుకొని వేరే వాళ్ళ వీడియోస్ ఉంటే అవన్నీ కూడా డిలీట్ చేసి మీ ఓన్ వీడియోస్ పెట్టి మళ్ళీ ఆగస్టు 10వ తేదీన మీరు ఛానల్ అనేది రీఅప్లై చేయండి అని చెప్పారు. ఇంకా వెంటనే నాకు చాలా భయమేసేసి చాలా టెక్ ఛానల్స్ కూడా చూశాను. అన్నీ చూసి వాళ్ళు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలాగే వచ్చేసి మనీ ఇచ్చామంటే మళ్ళీ మనకి మన ఛానల్ అనేది మానిటైజేషన్ చేసి ఇస్తారు. కానీ ఎందుకులే అనేసి నేనైతే ఏం చేశానంటే నేను నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నుంచి ఒక 3 వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేశాను. వాటికి కూడా మంచిగా వ్యూస్ అయితే వచ్చారు. ఇంకా అవన్నీ కూడా నేను డిలీట్ చేసి నా ఓన్ వీడియోసే పెట్టాను. పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకా 10వ తేదీ నేను ఛానల్ అనేది మానిటైజేషన్‌కి అప్లై చేయాలి. మీరు కూడా కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా పక్కన వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేయకండి. అలా చేశారంటే వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంతా బాగా వస్తారు. కానీ ఛానల్ మానిటైజేషన్ అప్పుడు మీకు రిస్క్ అవుతుంది. ఎందుకు మన ఓన్ కంటెంట్ వీడియోస్ చేసామంటే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది. మనకి ఆటోమేటిక్‌గా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అయితే వస్తారు. నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. అందుకని ప్రతి ఒక్కరు కూడా చెప్దామనేసి ఈ వీడియో అయితే తీశాను. ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ నన్ను క్షమించండి. ఎందుకంటే ఫేస్ చూపిస్తూ ఇదే ఫస్ట్ టైం నేను వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనా?